ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఛాయ తాక్కుంటూ వాళ్ళ నడుమ కూర్చుని మాట్లాడే టైం ఉండే లీడర్లకు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఉండదో మరి వాళ్ళకే తెలియాలి. అలాంటి పోలీసు వాళ్ళకి ఇట్లా గుంజుకోవే స్టేషన్లు ఎత్తుంటే కూడా మాట్లాడతలేడు. సరే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి ఇవన్నీ పట్టించుకునే టైం లేదు కావచ్చు. మరి గీనే తెలంగాణలో ఉండే సీఎం రేవంత్ అన్నకు పట్టలేదా? అప్పుడు కొలువులు అడిగితే కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కొలువులు అడిగితే తప్పెట్లయితది? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడ్డుకు పోయినాక బోడమల్లన్నా, ఏరు దాటినాక తెప్పదాలిగి పెట్టినట్టు, గోడెక్కినాక నిచ్చెన తన్నినట్టు. గిసొంటి శాస్త్రాలు మీరు బగ్గనే ఉంటారు. ఇప్పుడు గిసొంటి శాస్త్రాలు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? గిందుకే నిరుద్యోగులు కొంతమంది నిన్న చిక్కడపల్లి లైబ్రరీ కాడ ధర్నా చేసిరు. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిరు. పోలీసులు ఏం చేసిర్రు? గుంజుకుపోయి జీపెక్కిచ్చిర్రు. అయితే వాళ్ళందరూ సర్కారు కొలువుల కోసం పరీక్షలు రాష్ట్రంలో కాదు, రాహుల్ గాంధీ అన్న బాధితులు అంటే మోసపోయిన వాళ్ళు అన్నట్టు. అవును, ఈయన రాహుల్ గాంధీ మోసం చేసిండు. కార్ పార్టీ సర్కార్ల నిరుద్యోగులను పట్టించుకోలేదని అశోక్ నగర్ లా నిరుద్యోగుల నడుమ కూర్చుని మాట్లాడిండు. షై పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాది 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పిండు. దాంట్లో సగం కూడా ఇయ్యలే. మొదటి సంవత్సరంలో 50,000 కొలువులు ఇచ్చినామని షై పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ దాంట్లో చాలా మేమేసిన నోటిఫికేషన్లే అని కార్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ముచ్చట్లు పక్కకు పెడితే, ఏ కార్ పార్టీ సర్కార్ల కొలువులు వస్తలేవని అశోక్ నగర్ లో కూర్చుని మాట్లాడిండో ఈ రాహుల్ గాంధీ అన్న, మళ్ళా గదే అశోక్ నగర్ కు కాదు కదా, హైదరాబాద్ ముఖం కూడా చూస్తలేడు. అప్పటి నుంచి పత్తా లేకుండా పోయిండు. కార్ పార్టీ సర్కార్ల నిరుద్యోగులకు అన్యాయం అవుతుంది అని మాట్లాడిన రాహుల్ గాంధీ అన్న, సొంత పార్టీ సర్కార్ల నిరుద్యోగులు నిరసన చేస్తే అసలు పట్టించుకుంటలేడు. అలాంటి పోలీసు వాళ్ళకి ఇట్లా గుంజుకోవే స్టేషన్లు ఎత్తుంటే కూడా మాట్లాడతలేడు. అప్పుడు కొలువులు అడిగితే కరెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కొలువులు అడిగితే తప్పెట్లయితది? అంటే నిరుద్యోగులు వాడుకొని మోసం చేసిరు కదా. అవసరం తిరిగేదాకా మంచిగా ప్రేమలకు పోసి ఇప్పుడు అధికారంకి వచ్చినాక గిట్లా పోలీసు వాళ్ళని పెట్టి గుంజుకపోయి లోపడేపిస్తున్నారు. అంతే కదా. సరే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి ఇవన్నీ పట్టించుకునే టైం లేదు కావచ్చు. మరి గీనే తెలంగాణలో ఉండే సీఎం రేవంత్ అన్నకు పట్టలేదా? అప్పుడు ఆయన కూడా మాట్లాడిండు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఛాయ తాక్కుంటూ వాళ్ళ నడుమ కూర్చుని మాట్లాడే టైం ఉండే లీడర్లకు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఉండదో మరి వాళ్ళకే తెలియాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు ధర్నా అయితే మంచిగా అనిపిస్తుంది, కానీ అదే అధికారంలోకి వచ్చినాక ఎందుకు తప్ప అనిపిస్తుందో మరి రాజకీయ లీడర్లకే తెలియాలి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.